వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. సో ఈ ఫ్రైడ్ రైస్ కనుక మీరు పిల్లలకు చేసి పెడితే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా తింటారు పిల్లలు కూడా, చాలా ఇష్టపడుతూ తింటారు. రోడ్ సైడ్ దొరికే ఫ్రైడ్ రైస్లా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. సో విడిగా క్యారెట్లు అవి ఇస్తే పిల్లలు అయితే అస్సలు తింటారు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే క్యారెట్, ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక గుడ్డు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, చిటికెడ పసుపు, చిటికెడ ఉప్పు, అలాగే కొత్తిమీర. ఫస్ట్ అయితే ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. చిన్నపిల్లలకు కాబట్టి నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. పెద్దవాళ్ళు తిన్నట్లయితే కనుక కాస్త కారంగా కావాలంటే ఒక 2-3 అయితే తీసేసుకోండి. అలాగే క్యారెట్ని చిన్న పీసెస్లా కట్ చేయకుండా ఇలా నేను చూపించిన విధంగా అయితే తురిమేయండి. సో క్యారెట్ మీరు కావాలంటే 2 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్లీ క్యారెట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఫస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం వాము, అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకోండి. అవి వేయడం వల్ల పిల్లలకి జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగుంటుందండి. అలాగే అందులోకి ఒక 4 తాలింపు సరుకులు కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 3 వెల్లుల్లి రబ్బలు కూడా వేసేయండి. సో ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుని చక్కగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మగ్గనివ్వండి. సో ఫైనల్లీ క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చక్కగా మగ్గిపోయింది ఆయిల్లో. తర్వాత ఒక ఎగ్ అయితే వేయండి. చక్కగా ఎగ్ కూడా మిక్స్ అయ్యేలాగా కలపండి. అలాగే మీకు కావాలంటే 2-3 ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే సరిపడగా అయితే వేసుకున్నాను. ఒక ఎగ్ మాత్రమే, తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి. అండ్ ఫైనల్గా ఎగ్ కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఉడికిన రైస్ని అయితే వేసుకొని సరిపడా రైస్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి.
మీకు రైస్ వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోండి. అప్పుడే సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది కూడా చూసేసుకోండి. మీరు చూసేదాన్ని బట్టి అయితే నేను ఇందులోని ఒక్క మసాలా కూడా ఏమీ యాడ్ చేయలేదు. అలాగే ఎలాంటి సాసెస్ కూడా యాడ్ చేయలేదు. నేను ఓన్లీ సాల్ట్ మరియు పసుపు మాత్రమే వాడాను. సో ఇలా సింపుల్గా టేస్టీగా పిల్లలకైతే పెట్టేసుకోవచ్చండి. ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోండి. స్మెల్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు పెద్దవాళ్ళు తినాలనుకుంటే, మీకు స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా లాంటి మసాలాలు అయితే చక్కగా మీరు వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా చక్కగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో ఎటువంటి మసాలాస్ వాడలేదు కదా, ఎలా టేస్ట్గా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. సో పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల హెల్తీగా ఉంటారండి. సో ఎటువంటి మసాలాస్ కూడా యాడ్ చేయకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ఇట్లా ట్రై చేసేసేయండి. అలాగే మరికొన్ని రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.